ఒక వీడియో ఇవ్వటానికి ఇంత సంతోషంగా ఈ మధ్యకాలం నేను ఎప్పుడు రెడీ కావాల. ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు నాయుడు యొక్క ముందు చూపు, భవిష్యత్తును ముందే చూసి ఆ రకంగా పని చేయటం చేపించడం ఒక్క నాయుడికి మాత్రమే సాధ్యమంటే అగైన్ హీ ప్రూవ్డ్ ఇట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. కాళ్ళ ముందు శంషాబాద్, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ నుండి సైబరాబాద్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ మరి ఏం చేసుకున్నాడయ్యా మీ నాయుడు, ఏం చేశాడయ్యా మీ నాయుడు అంటూ ఉంటే 2019లో కనుక మరలా టీడీపీ గవర్నమెంట్ కనుక వచ్చినట్టయితే 2024 నాటికి అద్భుతం చేసి చూపించేవాడు. కానీ 5 సంవత్సరాలు గ్రహణం పట్టింది. గ్రహణం వీడిందో లేదో చక్క 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 పనులు. ఒక పక్క అమరావతి, ఒక పక్క వైజాగ్, ఒక పక్క విజయవాడ, ఒక పక్క రాయలసీమ, అడుగడుగునా కూడా అభివృద్ధి ప్రాజెక్టులు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పాలంటే అండి ఎంత సంతోషంగా ఉందంటే నాకు. ఒక్క ఏపీ కాదండి, అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒడిస్సా కూడా అత్యంత కీలకం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్. ఏపీకి సంబంధించి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన్యం వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు మన అల్లూరు సీతారామరాజు పేరు ఎందుకు పెట్టారు తెలుసా? ఆయన 1897లో పుట్టి 1924లోనే మరణించిన, 27 సంవత్సరాల పట్టే జీవించిన తెల్లవాళ్ళ గుండెల్లో నిదురించాడు. ఏ రకంగా వారికి నిద్రన్నది లేకుండా చేశాడు. ఈ అడవిలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారే వారికి పోరాటం ఏంటో చూపించున్నాడు, వైద్యం నేర్పించాడు. చెప్పుకుంటూ పోతే ఈ భూమి మనది, ఈ దేశం మనది అంటూ వారిని స్వాతంత్ర సమర యోధులుగా తీర్చిదిద్దాడు. అల్లూరు సీతారామరాజు కనుక బ్రిటిష్లో కనుక పుట్టి ఉంటే ఆయన గుడి కడతామని చెప్పి సాక్షాత్ బ్రిటిష్ వాళ్ళే చెప్పారు. అంత గొప్పవాడు. అటువంటి గొప్పవాడు పుట్టినటువంటి నేల, తిరుగడిన నేల ఆ వైజాగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి ఆ మహానుభావుడి పేరు భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టారు. ఇక ఇది భోగాపురం కాదు వైభోగాపురం అని ఎందుకన్నానంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్, జగదల్పూర్, దంతెవాడ, సుక్మా, కొండగావ్ ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అపారమైనటువంటి ఖనిజాలు ఏవైతున్నాయో అవి విదేశాలకు తరలిస్తూ ఉంటారు. దెన్ వ్యాపారస్తులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఆగ్నేయ ఆసియా, తర్వాత చూసుకుంటున్నప్పుడు యూరోప్, గల్ఫ్ వీటికి చెందినటువంటి వాళ్ళు. బట్ ఈ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళన్నప్పుడు ఏడాడికో పోవాలి వాళ్ళు, పాపం బాంబేనో ఢిల్లీనో ఇంకెటో వెళ్ళేసి వస్తూ ఉండాలి. అసలు కనెక్టివిటీ ఉండేది కాదు వాళ్ళకి. ఇప్పుడు భోగాపురం ఇది నేషనల్ హైవే 16, దట్ మీన్స్ మన చెన్నై అండ్ కలకత్తా హైవే పక్కనే ఉంది కాబట్టి కనెక్టివిటీ ఎక్సలెంట్ అనమాట. ఇవి ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ బ్రహ్మాండ హైవేలు పడి ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళంతా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ వెళ్తూ ఉంటారు. ఇలా చెప్తూ పోయినట్టయితే ఒడిస్సాలో భువనేశ్వర్ ఉంది రాజధాని. అది మిడిల్ లేదన్నప్పుడు ఉత్తర ఒడిస్సా అన్నట్టు అనుకోవచ్చు. బట్ దక్షిణ ఒడిస్సా అన్నప్పుడు దగ్గరగా కోరాపుట్ కానీ, రాయగఢ్ కానీ, గంజాం కానీ, బరంపురం కానీ, మల్కనగిరి కానీ, తర్వాత నంబరంగపూర్ కానీ, తర్వాత గజపత్ జిల్లా కానీ, ఈ జిల్లాలన్నవి ఏవైతున్నాయో ఈ జనాలు కూడా చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది ఇది భువనేశ్వర్కి వెళ్ళాలంటే. బట్ ఇప్పుడు భోగాపురం అన్నప్పుడు చాలా దగ్గర అనమాట వాళ్ళకి. వీళ్ళల్లో కూడా అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు. వారు సైతం ఇప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇండోనేషియాకి, మలేషియాకి, సింగపూర్కి, థాయిలాండ్కి, దుబాయ్కి ఫ్లైట్లు కూడా రాబోతా ఉన్నాయి. సో డైరెక్ట్గా అటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు ఒడిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, డైరెక్ట్గా హ్యాపీగా మన భోగాపురం వచ్చి ఇక్కడి నుంచి వెళ్తారు. ఇక మన ఏపీకి వద్దాం. ఏపీలో అన్నప్పుడు మధ్యలో వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్. బట్ గన్నవరంకి లిమిటెడ్ కానీ, తిరుపతికి లిమిటెడ్ కానీ. బట్ భోగాపురం ఇప్పుడు వచ్చేసి ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ విజయవాడ నుంచి వైజాగ్కి ఎయిర్ ఇండియా అనే 4 ఫ్లైట్లు నడబోతూ ఉంది. శంషాబాద్, దట్ మీన్స్ మన హైదరాబాద్ నుంచి వైజాగ్కి 5 ఫ్లైట్లు నడబోతూ ఉన్నారు. అలాగే తిరుపతి నుంచి వైజాగ్ కూడా కనెక్టివిటీ పెంచబోతూ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, బ్రేక్ జర్నీ చేసే వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సో ఇది ఏపీకి సంబంధించి, ఛత్తీస్గఢ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, తర్వాత మన ఒడిశాకు సంబంధించి అన్నప్పుడు ఇప్పుడు భోగాపురం అన్నది ఒక రకం డెస్టినేషన్గా మారింది ఎయిర్పోర్ట్ సంబంధించి. ఇక దాని ప్రత్యేకతలు చెప్తా. దానికన్నా ముందు 2 లైన్లు.
ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అని ఎవరైతే చెప్పుకున్నా సిగ్గుపడండి ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని. ఎర్ర బస్సు రాని ఊరికి కూడా ఎయిర్ బస్సు తెస్తాడంట అని చెప్పేసి ఎగతాళి చేసినటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి నాయుడిని. 2015 ఫిబ్రవరిలో ఎయిర్ షో జరుగుతాం, అప్పుడు ఈయన ప్రకటించినాడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పేసి. ఆ తర్వాత జీవో రిలీజ్ చేయడం కావచ్చు, ల్యాండ్ ఎక్వైర్ చేయడం కావచ్చు, పర్యావరణ అనుమతులు రావడం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు రావడం కావచ్చు, అన్ని అనుమతులు వచ్చేసాయి. ఇక 2019 ఫిబ్రవరిలో భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఏముంది, ఇంక ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇంక ఈలోపు ఎన్నికలు అయిపోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నాశనం అలా ఉంచేశాడు దాన్ని. బట్ ఫైనల్లీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నాడు కాబట్టి ఇక భోగపురం ఎయిర్పోర్ట్ ఉంటే తప్ప ఇక ఇక్కడ వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఫైనల్లీ 2023లో మరలా పనులు స్టార్ట్ చేయించాడు. ఇక జరిగినాయి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవానికి 2026 డిసెంబర్లో అది కంప్లీట్ అవ్వాలి. బట్ 2026 ఆగస్టు 1 ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఆగస్టు 17కి పూర్తి స్థాయిలో మొత్తం విమానాలు నడుస్తూ ఉంటాయి. అంటే 5 నెలల ముందుగానే ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేశారు. ఎవరు అంటే జిఎంఆర్, మన తెలుగు వాళ్ళే. దాదాపు ఇక్కడ వచ్చేసి పెట్టినటువంటి ఖర్చు 4750 కోట్లు, 2203 ఎకరాలు. ఇదంతా స్టేజ్ 1 అండి, ఫేజ్ 1. 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో ఈ రన్వేలు, 2 రన్వేలు ఉన్నాయి. ఈ రన్వేలు ఎంత స్ట్రాంగ్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలు అంటూ ఉంటారు, కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ ప్యాసింజర్ రిలేటెడ్. ఎయిర్ బస్ కానీ, బోయింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ దిగుతాయి అనమాట. అంటే ఇక భవిష్యత్తులో ఏ విమానమైనా, ఎంత పెద్ద విమానమైనా ఈ రన్వే మీద దిగేయచ్చు. అది భోగపురం స్పెషల్. ఇక డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు 15,000 మందికి ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్గా అన్నప్పుడు దగ్గర 5,75,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. తర్వాత ఇది పర్యావరణ హితమైనటువంటి ఎయిర్పోర్ట్ అండి. దాదాపు 30% కూడా రీసైకిల్ చేసిన వాటర్నే వాడతారు. తర్వాత సోలార్ పవర్ ప్లాంట్ ఉంది. తర్వాత వచ్చేసి అక్కడ వచ్చేసి ఎనర్జీకి సంబంధించేసి ప్లాంట్, తర్వాత వచ్చేసి వేస్టేజ్ ఏదైతే ఉందో మరలా రీసైకిల్ చేస్తారు. అండ్ అక్కడ మరలా ఎయిర్ సీట్ ఒకటి రాబోతుంది. తర్వాత విమానాలకు సంబంధించి మరమ్మతులు చేసేది, నిర్మించేది, లైక్ నిర్మిత కాదు, మరమ్మతులు చేయటం వచ్చేసి, తర్వాత దానికి ఓవరాలింగ్ సంథింగ్ అంటారు, అది ఒకటి ఇక్కడ రాబోతుంది. అండ్ కమర్షియల్ హబ్బులు రాబోతూ ఉన్నాయి. తర్వాత ఎంటర్టైన్మెంట్ హబ్బులు రాబోతూ ఉన్నాయి. తర్వాత హోటల్స్, హాస్పిటాలిటీ, ఇలా చెప్తూ పోయినట్టయితే టూరిజం 1-2 అండి. లంబసింగి కావచ్చు, తర్వాత వచ్చేసి కోరాపుట్ కావచ్చు, అరకు కావచ్చు, అద్భుతమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్లుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా రాబోతూ ఉన్నారు. ఇక ఇక్కడ 25,000 టన్నుల కెపాసిటీతో కార్గో కూడా పెట్టున్నారు. దానివల్ల ఆక్వా ఫార్మా ఉత్పత్తులు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక ఇప్పుడు. అండ్ డొమెస్టిక్గా అన్నప్పుడు అన్ని రాష్ట్రాల కనెక్టివిటీ, ఇంటర్నేషనల్గా అన్నప్పుడు ఏపీకి సంబంధించి కావచ్చు, ఇందాక చెప్పిన ఛత్తీస్గఢ్ కానీ, ఒడిస్సాలు కానీ వెళ్తానే కంఫర్ట్ అన్నట్టుగా ఏ దేశానికి వీళ్ళు వెళ్తారు ఏంటని లెక్కలు చూసుకొని దాని తగ్గట్టుగా ఫ్లైట్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈరోజు మోదీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కాదండి, ఏపీలో దగ్గరగా మరలా 18,000 కోట్ల వర్తున్నటువంటి పనులు స్టార్ట్ చేయడానికి కావచ్చు, లేదా శంకుస్థాపనలు కావచ్చు చేయబోతూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, వాటరు, పవర్ ట్రాన్స్మిషను, ఇలా అసలు ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా ఏపీని చూసి ఆశ్చర్యపోతున్నాయి. భోగాపురం చూసి అసలు ఏంటయ్యా బాబు ఈ నాయుడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే అలా ఉంటుంది. ఎన్డీఏలో ఈరోజు కీలకం టీడీపీ. దానివల్లనే ఏపీకి సత్వరం అనుమతులు రావటం కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, అన్ని టక్ జరిగిపోతా ఉన్నాయి. సో సింపుల్గా కూల్గా మొత్తం చెప్పున్నాను. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, ముందు వచ్చేసి వీళ్ళు కడతారు, తర్వాత రన్ చేస్తారు, ఆ తర్వాత మొత్తం A to Z మొత్తం ఇల్లే చూసుకున్న తర్వాత ఫైనల్ ఒక 40 సంవత్సరాల తర్వాత దీన్ని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ ట్రాన్స్ఫర్ చేసే మూమెంట్లో మరలా వీళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు జిఎంఆర్ వాళ్ళకి. ప్రజెంట్ అయితే కొంచెం రేట్లు ఎక్కువ నేను ఎవరైనా అనుకుంటూ ఉన్నా కానీ మిగతా ఎయిర్పోర్ట్తో కంపేర్ చేయడం తక్కువే. తర్వాత వైజాగ్ నుంచి దూరంగా ఉందని ఎవరైనా అనుకుంటూ ఉంటే క్రాస్ చెక్ చేయండి. మేజర్ సిటీస్ ఏవైతున్నాయి మన ఇండియాలో వాటికి ఎలాగైతే ఎయిర్పోర్ట్ ఉందో ఆ సిటీకి, అలాగే ఇది కూడా ఉంది. తర్వాత గాజువాక నుంచి కూడా 2 రూట్లలో, ఒకటేమో ఈ బీచ్ పక్క నుంచి వెళ్ళే రూటు, ఇంకోటేమో ఈ హైవేని కనెక్ట్ చేసే విధంగా రూటు. సో ఈ ఆల్మోస్ట్ 2 కూడా మళ్ళీ ఆనందపురం దగ్గర నుంచి మళ్ళీ కనెక్ట్ అయిపోతూనే ఉంటాయి. సో అన్నిటికి కూడా కంఫర్ట్ ఉండే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా, అందులో ఉన్న రెస్టారెంట్స్ కావచ్చు, యూజర్ డెవలప్మెంట్ ఛార్జెస్ కావచ్చు, టెర్మినల్ రిలేటెడ్ 2 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, సూపర్. అండ్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కడతం కోసం కొంతమంది రైతులు భూములు ఇచ్చారు, కొంతమంది పాపం ఇల్లు కూడా ఇచ్చేశారు.
మనకున్న సమాచారం మేరకు 200 మంది రైతులు ఉన్నారట. వారిని ఈరోజు ప్రత్యేక విమానంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకువెళ్ళి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ముందు ఎలా ఉంది, కట్టిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించి భోగాపురం ఏ రకంగా డెవలప్ కాబోతుంది, ఎంత గొప్ప అభివృద్ధికి వీళ్ళు సహకరించారు, భూములు ఇచ్చినది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు. సో ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి స్పెషాలిటీస్. ఎగిరే చేప ఆకారంలో పైనుంచి చూస్తే సిల్వర్ ఆకారంలో మెరుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ పాటికి ఆల్రెడీ ప్రారంభోత్సవం జరిగే ఉండాలి, లేదన్నట్టు ప్రారంభోత్సవం వేడుకలు జరుగుతూ ఉంటాయి. అండ్ ధింసా నృత్యంతో 13,000 మంది గిరిజనులు అక్కడ ఉన్నటువంటి వారితో అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా చెప్పండి, రాయటం కూడా చాలా రాసుకున్నాను ఇవ్వడానికి. బట్ దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండి.